రైతుల భూ సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం 2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూభారతిలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదటే భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని తెలిపారు. భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుడ్లపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూభారతిపై అవగాహన కల్పించారు. ధరణిలో భూములకు సంబంధించి సవరణలు చేసేందుకు అవకాశం లేదని, భూభారతిలో రికార్డులను అప్డేట్ చేసే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజులలో సక్సెషన్ మ్యూటేషన్ అవుతాయని, ఒకవేళ 30 రోజులలో కాకుంటే 31వ రోజు ఆటోమేటిక్గా అవుతాయన్నారు. భూభారతిలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదటే భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ధరణిలో అనుభవదారులకు ప్రాధాన్యత లేదని, భూభారతిలో అనుభవదారులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. భూభారతిలో భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయబడతాయని, ఈ వివరాలన్నీ అన్ని శాఖలకు పంపించడం జరుగుతుందని, ఎవరైనా ఈ వివరాలను చూసుకోవచ్చని అన్నారు. ఆధార్ కార్డు లాగే భూములకు భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, రుణాలు కావాలంటే రైతు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో ఉన్న భూముల వివరాల ఆధారంగా రైతుకు రుణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో లేని అప్పీల్ అవకాశం భూభారతిలో ఉందని ఆమె వెల్లడించారు. అప్పీల్స్ అవకాశం భూభారతిలో ఉందని, ధరణి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్లు సవరణలు చేసే అధికారం లేదని, ఇప్పుడు జిల్లా స్థాయిలోనే సవరణలు చేసే అధికారం ఉందని ఆమె తెలిపారు. ఒకవేళ రైతుకు న్యాయ సహాయం అవసరమైతే ఉచితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. సాదా బైనామీల వివాదాల పరిష్కారం భూభారతిలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.